BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం సార్, నా పేరు బొక్క వెంకటేష్ సార్. నేను మే 29న సౌదీ అరేబియాకి KSAకి వచ్చాను సార్. నన్ను ఏజెంట్ మోసం చేశాడు సార్. 1,20,000 తీసుకుని సార్ నన్ను డ్రైవింగ్ వీజా అని చెప్పి నన్ను KSAలోని ఎడారి ప్లేస్ సౌదీ అరేబియాలో పంపేసి ఎడారిలో చిత్రహింసలు చేశారు సార్. నన్ను ఒంటెలు కాపరిగా నన్ను పెట్టారు సార్. ఒంటెలో 300 నుంచి 400 ఒంటెలు ఉండేవి సార్. వాటిలన్నిటికీ నేనే కాపలా సార్. రోజుకి 8 కిలోమీటర్ 9 కిలోమీటర్ ఒంటెల వెనకాల తిరిగేవాడిని సార్. నైట్ పొద్దున్నే తెల్లారగట్ల 4ంటికి లేపి సార్. సాయంత్రం 12 అయ్యేది సార్. మళ్ళీ పొద్దున్నే లేపేవారు సార్. మొహం కడుక్కుంటానంటే మొహం బ్రష్లన్నీ విసిరేశారు సార్. స్నానం చేస్తామంటే స్నానం కూడా చేయనట్లేదు సార్. నా బట్టలన్నీ చింపేశారు సార్. ఏమీ లేవు సార్. నా బట్టలు అన్నీ చింపేశారు సార్. నేను సుమన్ టీవీ ద్వారా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నేను లోకేష్ గారికి, నిమ్మల రామానాయుడు గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి సార్. సుమన్ టీవీ సార్ మీ వల్ల అవుతుంది సార్ నన్ను సేవ్ చేయడం. మీరు చాలామందిని సేవ్ చేశారంట సార్. మా బ్రదర్ చెప్పారు. మీరే ఏదో రకంగా నన్ను సేవ్ చేయాలి సార్. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. చిత్రహింసలు పడుతున్నాను సార్. నన్ను ఇంటికి పంపేయమని ఏజెంట్ని అడిగితే ఇంకొక ₹1,00,000 కట్టమన్నాడు సార్. ₹1,00,000 కట్టమన్నారు సార్. నన్ను ఏజెంటు ₹1,00,000 కడితేనే పంపుతాను, లేదా పంపను అంటున్నాడు సార్. నన్ను తీసుకొచ్చి అమ్మేశాడు సార్. ఈయన నాకు ఏం తెలుతులేదు సార్. నేను రోడ్డు మీద ఉన్నాను సార్. పోలీసులు ఫోన్ ఇక్కడ తిరిగే వాళ్ళతో ఫోన్ చేస్తే వాళ్ళు అంటున్నారు సార్, పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్. నన్ను పోలీసులు చూస్తే ఎప్పుడు అట్టేసుకుంటారని భయం వేస్తుంది సార్ నాకు. సుమన్ టీవీ సార్ మీ ద్వారా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చేరాలని కోరుకుంటున్నాను సార్. నిమ్మల రామానాయుడు గారికి ఈ వీడియోని ద్వారా మీ ద్వారా వీడియోలు అయ్యి నా బాధను పెట్టండి సార్. నా బాధను చూపించండి సార్. ప్లీజ్ సార్. వాళ్ళు సేవ్ చేస్తారు సార్. ప్లీజ్ సార్ సేవ్ మీ సార్. ప్లీజ్ సార్. లోకేష్ అన్న సేవ్ మీ అన్న. రాత్రి కొమ్మను పడుకున్నాను. 10ంటికి పడుకున్నాం. పొద్దున్న 4:30 లేపి 5:30 లేపి శుభ్రంగా ఇట్లకి చూడడానికి వాళ్ళు పారిపోతారంట డబ్బులు తీసుకుని. నీకు అర్థమైందా? చూడని వాళ్ళు డబ్బులు ఇచ్చాక పారిపోతారంట. వాళ్ళు కూడా పాస్పోర్ట్ అని తిరుగుతున్నారు. పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది. ఒకటే బట్టలు వేసుకుంటున్నారు. నేను ఒకటే బట్టలు వేసుకున్నాను. పాస్పోర్ట్ ఏం చేశారంటే అండర్వేర్లో దాచేసారు. లోన అండర్వేర్. పారిపోతారంట. వెళ్తాక డబ్బులు లేవంట వాళ్ళ దగ్గర. డబ్బులు వస్తాయంట. డబ్బులు 6వ తారీఖున 17వ తారీఖున డబ్బులు ఇస్తారంట. అదే నాకు ఎలా చూపించారంటే ఇక్కడ అంకిలో కొట్టి, ఫోన్లో అంకిలో కొట్టి చెప్పుకోరు వెళ్ళిపోతాను. వాళ్ళు వెళ్ళిపోతే మాత్రం పాస్పోర్ట్ ఇంక గ్యారెంటీ నాకు తీసుకుంటారు. నన్ను కదలనవరకు నుంచి ఇదే పని నాకు చేస్తారు. స్కూల్ చెప్పర్రా. హౌస్ డ్రైవర్ ఉండదు. ఎందుకంటే 8 మంది డ్రైవర్ని ఎట్టుకుని నన్ను ఇంటికి కడతారు చెప్పు. కొత్తవాడిని పెట్టరు. ఇక్కడే ఉండాలి, లేకపోతే ఇక్కడే ఉంచుతారు. వెళ్ళిపోతారు కాబట్టి ఇంక నన్ను ఇక్కడ ఇదే పోయింది. అది ఇంక నన్ను ర్యాంపే. ఇప్పటికే ర్యాంపు, ఇంక మామూలుగా ర్యాంపు కాదు. ఇంకా ఇక్కడ ఉన్నాయా, కనబడుతున్నాయా? ఆ మూల నుంచి వచ్చి వెళ్తున్నాను. నాకు మంచినీళ్ళు అయిపోయినాయి. మంచినీళ్ళు తెచ్చుకుంటాక వెళ్తున్నాను. మంచినీళ్ళు తెచ్చుకుంటాక వెళ్తున్నాను. దాని వేసేస్తుంది. గొంతు ఆరిపోద్ది కదా. నువ్వు మాత్రం మోజాపూరుడికి కానీ రావణకి కానీ చేసి ఈ వీడియోలు పంపి చెప్పవనుకో. అప్పుడప్పుడు నెట్ అని ఇస్తున్నారు. ఇంకా నెట్ ఇవ్వరు. మొత్తం నెట్ ఇవ్వడం మానేసి ఇష్టచారంగా చేస్తారు. ఇంకా అర్థమైందా? మైండ్లో పెట్టుకో. ఏదైనా ఇంక చేయాల్సింది నువ్వే. ఇంకా వెళ్ళి చేసిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఏమైనా చేయాలి. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చేసేది ఏమైనా వాళ్ళు ఏంటంటే ఇక్కడ చేసేదానికి మాట్లాడతారు. వింటారు. విని వీళ్ళకి చెప్తాడు. ఫస్ట్ రోజు బాగానే ఉంది. 2వ రోజు బాగానే ఉంది. 3వ రోజు నీకు ఎందుకులే చెప్పలేదు, బాధపడుతున్నావులే, ఎందుకులే నా గురించి సగం టెన్షన్ పడుతున్నావు కదా, ఇంకెందుకు చెప్పడం అని చెప్పలేదు. కారం వేసి నలిపేస్తున్నారు. నాకు ఆవేశం వస్తుందిరా. ముక్కులోంచి రథం వస్తుంది.
డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నా ఇక్కడ ఎవరు ఉండరు కదా, మనం తీసుకెళ్ళమంటే ఎవరిని మాట్లాడుతాం, ముక్కులోంచి రక్తం వస్తుంది. అదే సీమిడి అయ్యి కట్టేసి గట్టిగా పోతుంది, గట్టిగా ఇళ్ళంటేనే వచ్చేస్తారు రక్తం. ఏదో చేయరా అది ఎలా ఉంటారు, ఎడారిలో పనిచేసే వాళ్ళు వింటూ ఉంటారు కదా, ఎడారిలో పంపేద్దా తోలు తీరిపోద్ది ఇలాగా పాసిపోద్ది అని. అదే పొజిషన్ ఇది, వీళ్ళది ఇదే వ్యాపారం అంట. ఏంటంటే గొర్రెలు కూడా ఉంటాయంట వీళ్ళకి, ఇవే కాదు గొర్రెలు కూడా ఉన్నాయంట. పై వేరే చోటను కలిపి ఉంచారండి. అంటే ఇక్కడ ఉంచకూడదు, ఇక్కడ 2 కలిపి ఉంచారని చూడరని, అదే 2 చోట్ల 2 గ్యాంగుల కింద పెట్టారంట. అక్కడ 4, ఇక్కడ 4 డ్రైవర్లు, ఇక్కడ 3 బళ్ళును, అంటే పెద్ద బళ్ళు 2, చిన్న బళ్ళు 2, అదే ఈ వ్యాన్ టైప్ 2, లారీ టైపులో 2, 4. 4కి 3 డ్రైవర్లు ఉన్నారు అక్కడ. అక్కడ 3 డ్రైవర్లు, 6 పెద్దదానికి 2 అంట. అదే నేను చెప్పాను కదా ట్రాలీలు, అవి 2 అంట. అది ఎక్కువ ఉన్నాయి. సంస్థానం పెద్దదే, ఇదే వ్యాపారం అంట, ఇంకేం చేయరంటే వీళ్ళు, ఈ వ్యాపారం. ఇంతమందిలో మనల్ని ఎవరు పట్టించుకుంటారు, వెళ్ళిపోయినా ఏం పట్టించుకోరు. కాదంటే ఇక్కడి నుంచి వెళ్ళమని ధీమాలకి, ఎక్కడికి వెళ్ళగలం అని ధీమాలకి అంతే. లేకపోతే ఇక్కడి నుంచి పాస్పోర్ట్ తీసుకోరేంటి, వీళ్ళందరి దగ్గర పాస్పోర్ట్లు ఉన్నాయి. పాస్పోర్ట్ ఏం తీసుకోలేదు, వీళ్ళ దగ్గర పాస్పోర్ట్లు ఉన్నాయి. ఎవరు వచ్చి తీసుకెళ్తారు, నన్ను ఎవరు వచ్చి తీసుకెళ్తారని ధీమాలకి అంతే, ఇంకేముంది. దూరం రాలేదు కదరా, డబ్బులు అయిపోగట్టుకుని. సరే ఏదో ఇంకా దూరం ఉంది, వెళ్తున్నాను. ఈ వీడియోలు నీకు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు చేరతాయో కూడా తెలియదు. ఎందుకంటే మొన్న నేను వెళ్ళినాడు, ఇంటికి వెళ్ళాడు, నేను రాత్రి వెళ్ళిపోయాడు ఇంటికి. మళ్ళీ ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. వాడు రావాలని నెట్టకాలి, వాడు వచ్చేదాకా నెట్టకాలదు, ఏం కాదు. ఎప్పుడు వస్తాయి నేను, నా కర్మ ఎప్పుడు కాలిపోద్దు. ఇక్కడే ఉంటే నా కర్మ కాదులే, నాకు కట్టే కాలుతుంది. బాబు ప్రసాద్, నేను చెప్పేది క్లారిటీగా అర్థం చేసుకో. నేను ఇక్కడ ఇంచుమించు 7 మంది పైన ఉన్నారు, నేను 4 అన్నాను, 8 మంది పైన ఉన్నారు డ్రైవర్లు. గొర్రెలు మేపేవాడు 3 ఉండేవారంట. 3లో 2 పోయారు, ఒకడు వెళ్ళాడంట, ఇంటికి వెళ్ళిపోయాడంట. మళ్ళీ వస్తానండి, రాలేదు. వీళ్ళు పోయేసినా పారిపోదామని చూస్తున్నారంట పాపం. నన్నే ఎలాగ పారిపో అన్నట్టు చెప్తున్నారు. వీళ్ళు పోయేసినా పారిపోదామని చూస్తున్నారు. వీళ్ళకి ఎవరో తెలియదు అంట, ఇక్కడ ఎవరు అర్థమైంది గురు. ఇంటికి వెళ్తానంటే పంపట్లేదంట, 3 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు 3.5 సంవత్సరాలు అయిందండి. ఇంటికి వెళ్తానంటే ఇంటికాడికి పంపట్లేదంట. అంత చేట నువ్వు ఏం చేస్తావు చెప్పనా? నన్ను ఏదో రకంగా నీ కాల్ అట్టుకుంటాను, ఏదో రకంగా ఒక్క 2 రోజులు రూమ్లో తీసుకెళ్ళి 2 రోజులు ఆలోచిద్దాం, ఏంటని ఆలోచిద్దాం. నేను ఇంటికి వెళ్ళనరా, ఇంటికి వెళ్తానని చంపేస్తారా అప్పులు. ఇంటికి వెళ్ళను, నీకు అర్థమవట్లేదు, ఇక్కడ ఉండలేనురా, ఇంటికి వెళ్ళను, అలా అయినా ఇక్కడ ఉండలేను. అక్కడికి నీ దగ్గర తీసుకెళ్ళి 2 రోజులు నీకు కాసేపు కంట్రోల్, అక్కడ 2 రోజులు 3 రోజులు అక్కడ పెట్టి తర్వాత ఏంటో ఆలోచించి ఏం చేద్దామని మహేష్ వాళ్ళు ఉన్నారు కదా, అవసరమైతే మీరా వీళ్ళందరినీ అడుగుతాను, ఏం చేద్దాం ఏంటి అని అడుగుతాను. అడిగి దాన్ని బట్టి చేద్దాం. అంతేకాని ఏదో రకంగా రారా. 700 కిలోమీటర్ కొంచెమే కదరా. 7 గంటలు 14 గంటల్లో వెళ్ళిపోవచ్చు ఒక్కరోజు. 1,50,000 ఖర్చు పెట్టావు, 10,000 అవుతాయి, ఇంకో 10,000 అవుతాయి, అంతేగా, ఇంకొక 10,000 అవుతాయేమోరా. కొంచెం ఏదో రకంగా రారా. కారు అంటావు, ఎవరినొకరిని అడగరా, ఏదో రకంగా చెక్ చేసుకుని రారా. పాస్పోర్ట్ అంటావు, ఇవి అంటున్నావు. అకామా పాస్పోర్ట్ ఎందుకు ఉంటుంది, వాంటర్ తీసుకుంటాడు కదా, అకామా ఉంటుంది కదా. అకామా సరిపోదేంటి, పాస్పోర్ట్ అంటున్నావు, పాస్పోర్ట్ ఎందుకు ఇస్తాడు? ఎక్కడికైనా పారిపోతావని ఎందుకు ఇస్తాడు, ఎవడు కదా. అకామా ఉంటే సరిపోద్ది. నువ్వు ఎలాగ శుక్రవారం సెలవు కాబట్టి గురువారం నైట్ బయలుదేరితే, నువ్వు గురువారం నైట్ బయలుదేరితే శుక్రవారం పొద్దున్నలోపు ఇక్కడ వస్తావు. అర్థమైందా? శుక్రవారం పొద్దున్నలోపు వస్తాడు.
శుక్రవారం పొద్దున్న లోపు ఇంకో వారం గడపలే మొన్న చచ్చినట్టు గడుపుతాను. వచ్చి ఎలాగా స్కూల్ కూడా సెలవే కదరా రాదు. ఒకరోజు అడగరా సార్ని బాబాని.